సమారంభాం నాదయాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మః వ్యామోహత తజ్రాణి తృణాయ మేనే అస్మద్గురోః భగవతోऽస్య దయైకసిन्धोः రామానుజस्य చరణौ శరణం ప్రపద్యే మాతాపితాయో తత్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానామాద్యస్య న క్లవతే రుకులావిరామం శ్రీమత్తదంగ్రికులం ప్రణమామి మూర్తభూతం ధరశ్చ మహదాపయపట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంగిరీనుపరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यश्चिददिति स्वरतस्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः तं दर्शयन् रममीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसे षड्भिः समाकीर्णं अङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं जग्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते बौद्धमकल्मषम् पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैत सर्वगिल्बिषनाशनं भीष्टं धरधात्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्या शिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेत् ममापि यतिशेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं तरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजम्। అందరికీ కూడా నమస్కారం. మనం శ్రీ విష్ణు పురాణంలో ద్వితీయ అంశంలో ఉన్నాం అన్నమాట. ఈ ద్వితీయ అంశంలో ఐదు సర్గలు పూర్తి చేసుకొని తర్వాత ఐదో అధ్యాయాలు పూర్తి చేసుకొని 6వ అధ్యాయంలో కూడా కొన్ని శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. మొత్తం ఉన్నటువంటి ఒక 48 శ్లోకాల్లో సుమారు ఒక 14 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం అన్నమాట. దీంట్లో మనకి ఈ యొక్క 5వ అధ్యాయంలో ఉన్నటువంటి అంటే అంతకుముందు అధ్యాయంలో మనం ద్వీపముల గురించి వాటి గురించి పూర్తిగా చదువుకున్నాం అనమాట. ఆ తర్వాత 5వ అధ్యాయంలో పాతాళ సప్తలోక వర్ణనం చదువుకున్నాము. ఆ తర్వాత 6వ అధ్యాయంలో నరక వర్ణనం గురించి హరి మాహాత్మ్య ప్రభావం కూడా కొంత చదువుకోబోతున్నాం. ఎందుకంటే నరక వర్ణనం కొంతవరకు చదువుకున్నాం అనమాట. అంటే ఎన్ని నరకాలు ఉంటే ఏ విధమైన పాపములకు ఎటువంటి శిక్ష విధించబడుతుంది, ఏ నరకంలో పడవేయబడతారు అనేటువంటి విషయాలు మనం చదువుకున్నాం అనమాట. దాంట్లో ముఖ్యంగా ఈ నరకముల గురించి చెప్తూ మొత్తం ఎన్ని నరకములు అంటే సుమారు అంటే నేను లెక్క వేసింది మొత్తం ఒక 28 నరకములు ఉన్నట్లుగా ఈ శ్లోకాల ద్వారా తెలుస్తుంది అనమాట. అది 2వ శ్లోకం నుంచి ప్రారంభమవుతుంది. రౌరవ సూకరో రోధ స్థాలో విసనస్తదా మహాజ్వాల సప్తకుంభ శ్వసనో అత విమోహన రుదిరాంభ వైతరణి కృమీశ కృమిభోజన అసిపత్రవణం కృష్ణో లాలాబచ్చశ్చ దారుణ తదా పూయవః పాపో అగ్నిజ్వాలో హ్యద స్థిరాః సందస కాలసూత్రశ్చ తమశ్చావీచిరేవ చ స్వభోజనో అథ అప్రతిష్టాశ్చ వీచిశ్చ తదా అపరః ఇత్యేవమాదయశ్చ అన్యే నరకా బుస దారుణాః. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పారు. ఈ మొత్తం లెక్క వేసుకుంటే మనకి 28 నరకాలు ఉన్నాయన్నమాట. కానీ ఇంకొక విషయం కూడా చెప్పబడింది దాంట్లో. ఈ 28 నరకాలే కాకుండా ఇంకా కూడా ఉన్నాయంటారు. ఎందుకంటే తమశ్చ వీచిరేవచ అని చెప్పి నరకా ఇత్యేవం ఆదయశ్చ అన్యే అన్నారు. అంటే ఇటువంటివి మిగిలినవి ఎన్నో అన్నారు. అంటే ఇంకా చెప్పలేదు కొన్ని. కాబట్టి మనం ఏ తప్పు చేసినా ఎటువంటి పాపం చేసినా కూడా దానికి ఏదో ఒక నరకంలో పడవేయడం ఖాయం అన్నమాట. అందుకనే ఈ 28తో ముగించలేదన్నమాట.
వాటి ముఖ్యమైన వాటి పేర్లు మాత్రం చెప్పబడింది. ఇవి కాకుండా ఇంకా కూడా అనేకమైనటువంటి నరకములు ఉన్నాయని చెప్పి, ఆ తర్వాత ఒక్కొక్క నరకంలో ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, యమశ్చ విషయే ఘోర శస్త్రాగ్ని వైదాయిన పతంతి యేషు పురుష పాపకర్మ రతాస్తు. పాపకర్మ రతాస్తు అంటే పాపకర్మలలో ఆసక్తి కలిగిన పురుషులు అని చెప్పామండి. ఇక్కడ ఇంకొక అర్థం చేసుకోవాలి మనం. పాపకర్మలో ఆసక్తి కలిగి ఉన్నా అని చెప్పండి. అంటే ఏమిటి? కొంతమంది పాపం తెలియకుండా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు. తెలియకుండా వాళ్ళేమి అదే పనిగా పాపం చేస్తూ ఉంటారని కాదు, తెలియకుండా చేస్తారు. కాబట్టి వాళ్ళకి కొంచెం కన్సెషన్ అంటే అబ్బో మనం తెలియకుండా చేస్తే కూడా ఏదైనా నరకంలో వెళ్ళిపోతామని భయం ఉండకూడదని చెప్పి ఈ వాక్యం రాయబడింది. ఏమిటది? పాపకర్మలో ఆసక్తి కలిగిన పురుషులు పతంతి యేషు పురుషా పాపకర్మ రతాస్తు అన్నారు. రత అంటే సంస్కృతంలో ఎల్లప్పుడూ కూడా కోరిక కలిగినటువంటి అర్థం అండి. దేనికి కోరిక? పాపకర్మ రతాస్తు అన్నారు. అంటే పాపకర్మలు చేయటంలోనే కొంతమంది ఎప్పుడు ఆనందం పొందుతూ ఉంటారు. ఇతరులను హింసించడంలో చాలా ఆనందం పొందుతారు. అది పెద్ద పాపం అండి. హింసించడం అంటే ఏదో శారీరకంగా గుచ్చడం పోడచడం అలా కాదండి. మానసికంగా కూడా హింసించడం అంటే ఏదో ఒక మాటలు అంటూ ఉండడం, వాళ్ళు బాధపడుతుంటే ఒక అంటే మన భాషలో పైశాచిక ఆనందం అంటుంటారు. అలా చాలామంది ఉంటారు. అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎదుటివాడిని ఏదో కించపరుస్తూ ఉండాలి, తమ యొక్క గొప్పదాన్ని చాటుతూ ఉండాలి, తానే అన్నీ తెలిసిన వాడుగా. అది కాకుండా ఏదో వీళ్ళకి తెలిసినటువంటి చిన్న చిన్న విద్యలు కానీ ఏవైనా ఉంటే దాన్నే ఎంతసేపు అది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవడం, అది కూడా ఎవరి దగ్గర? నీకు తెలిసిన విద్య రానటువంటి వాడి దగ్గర చెప్పడము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఈ విషయంలో ఒక చిన్న కథ కూడా మన అందరికీ తెలిసే ఉంటుంది. ఒక మహాపండితుడు పాప నది దాటు ఉంటాను అంటే ఎవరి విద్య వాళ్ళకి అవసరం ఉంటుంది అనేటువంటి విషయం తెలుసు. ఈ చిన్న కథలో చెప్పలేదు అనమాట. ఆ పండితుడు దాటుతూ ఉంటే అక్కడ పాప పడవను నడిపేటువంటి నావికుని అడుగుతాడు అనమాట పండితుడు, నీకు ఆ వ్యాకరణం వచ్చా, ఈ శాస్త్రం వచ్చా, ఆ శాస్త్రం వచ్చా అడగటము. అతనికి రాదని తెలుసు. వాడికి వీటితో ఏం పని ఉన్నది, ఏదో పొద్దున్న లేవడము, కాస్త కలువ గంజో తినడము, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి జనాన్ని చేర్చడము, ఏదో 4 రూపాయలు సంపాదించుకోవటం, రాత్రి హాయిగా నిద్రపోవటం. అది తప్ప వాళ్ళకి ఏం తెలుస్తుంది విద్యల గురించి? ఒక్కొక్క విద్య అడగటం రాదని చెప్పగానే నీ జన్మంతా వృధా అయిపోయినది, నీకు ఆ విద్య రాలేదు, ఈ విద్య రాలేదు అని చెప్పి అతన్ని కించపరచడం ఇలా జరుగుతూ ఉంటే కొంత నదిలో మధ్యలో ఉన్నప్పుడు ఆ పడవ పూర్తిగా మునిగిపోయేటువంటి సందర్భం వస్తుందన్నమాట, ఏదో కారణాల వల్ల. అప్పుడు వాడు అడుగుతాడు, నావ నడిపే అడుగుతాడు, ఏమని, నీకు ఇంతకీ అయ్యా మరి ఈదటం వచ్చా మీకు అని అడుగుతాడు. అయ్యో రాదు కదయ్యా, ఏం చేసేది అంటే, మరి నాకైతే ఈత వచ్చండి, నేను బాటికి నేను వెళ్ళిపోతున్నాను, మరి మీరు చూసుకోండి, మీ జన్మంతా వృధా అయిపోయింది, ఇన్ని రోజులు ఇంతసేపు నాకు అది చెప్పారు ఇది చెప్పారు, నా జన్మ వృధా అన్నారు, మరి ఇప్పుడు అయితే మీ జన్మ వృధా అని చెప్పి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనకి రాని విద్యను గురించి వేరే వాళ్ళని అడిగి కించపరచడం మహాపాపం అంటే, దాని అంతటి పాపం ఇంకోటి లేదనమాట. మనకి తెలిసిన విద్య వాళ్ళకి నేర్పించాలి, అంతేగాని నీకు రాదు అని చెప్పకూడదు. ఇది కూడా నేర్చుకో మంచిది అని చెప్పాలి. ఆ విధంగా అది కూడా ఒక పాపమే అనమాట. కాబట్టి ఈ విధంగా పాపకర్మల్లో ఆసక్తి కలిగిన ఎప్పుడు అదే పనిగా పాపం చేసే ఇలాంటి పాపం చేసే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక నరకం అంటూ ఉంటుంది అని చెప్పడం అనమాట. ఆ తర్వాత ఏ నరకాల్లో ఎవరెవరు పోతారు అంటే, అందరూ ఒకే నరకానికి పోరు కదండి, హౌస్ఫుల్ అయిపోతుంది. అందరికీ ఒకే నరకం అన్నారు అనుకోండి, చిన్న తప్పుకి పెద్ద తప్పుకి. కాబట్టి దాంట్లో కేటగరైజేషన్ చేయబడింది అనమాట. అంటే ఏ తప్పు చేస్తే, ఏ పాపము చేస్తే ఏ నరకానికి పోతారు, ఆ నరకంలో ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చదువుకున్నటువంటి కొన్ని శ్లోకాల్లో చెప్పబడింది అనమాట. దాంట్లో ముఖ్యంగా కూట సాక్షి తదా సమ్యక్ పక్షపాతేన యో వదేత్ యశ్చ అన్యద్ అనృతం భక్తి స నరో యాతి రౌరవం. అంటే దొంగ సాక్ష్యం చెప్పేవాడు, అదేవిధంగా పక్షపాత బుద్ధితో ప్రియంగా మాట్లాడేవాడు, అదే రీతిగా సత్యానికి బదులుగా అసత్యం పలికేవాడు, వీళ్ళందరూ కూడా రౌరవం అనేటువంటి నరకానికి పోతారు అని చెప్పి ఈ విధంగా ఒక్కొక్క పాపం చేసినటువంటి వాడు ఎటువంటి నరకానికి పోతారనేటువంటిది. భ్రూణ పురహంత చ గోఘ్నశ్చ మునిసత్తమ యాంతి తే నరకం రోధం యశ్చ ఉచ్ఛ్వాస నిరోధక సురాపో బ్రహ్మహాస్తేయి సువర్ణశ్చ సూకరే ప్రయాతి నరకే యచ్చ సంసర్గం ఉపైతి వై. పాపం చేసేవాడే కాదండి, ఇక్కడ సురాపానం చేసేవాడు, బ్రహ్మహత్య గావించేవాడు, బంగారం తొలగించేవాడు, వీరి సాంగత్యాన్ని పొందేవారు కూడా సూకరం అనేటువంటి నరకంలో పడతారు. అంటే తాగేవాడు, సురాపానం చేసేవాడి దగ్గర కూర్చొని మనం
వాడితో పాటు సురాపానం చెయ్యపోయినా కూడా మనకు కూడా అదే గతి పడుతుంది. ఎందుకంటే వాడిని ఆ చెడు మార్గం నుంచి మనం ఒక మంచి దారిలోకి తీసుకురాలేకపోయినది ఒక పాపమే అనమాట. అంటే మనం ప్రయత్నం మనం చేయాలి. పూర్తిగా సఫలీకృతం అవుతామని చెప్పలేమండి. ఏ విషయంలో మనం పూర్తిగా సఫలీకృతం కాకపోవచ్చు, కానీ 4 మంచి మాటలు చెప్పి వాడిని ఎలాగైనా వాడి కాపురాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం కాస్తో కూస్తో చెయ్యాలి. పూర్తిగా మన అధీనం లేకపోవచ్చు ఆ విషయము, అయినా కూడా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా బ్రహ్మహత్య గావించేవాడు దానికి సహాయపడేటువంటి వాడు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ అంటే బ్రహ్మహత్య కాదు కానీ ఈ మధ్యకాలంలో ఒక డాక్టర్ అమ్మనే వేరే అవతారం అవుతుంది అనమాట. అంటే డబ్బులు తీసుకోవడమును, వారికి పాపం పిల్లలు లేకుండా ఎవరన్నా వస్తే విజయవాడలో ఇక్కడ జరిగింది, ఇది హైదరాబాద్లో అనుకుంటా. అది కూడా ఘోర పాపమే అండి. ఎందుకంటే పాపం వాళ్ళు పిల్లలు లేని వస్తే వాళ్ళ సంతానం కలిగించడం వదిలేసి సైన్స్ ప్రకారంగా ఎవరిదో సంతానం తీసుకొచ్చి మీకు పుట్టినటువంటి బిడ్డ అని చెప్పి అందజేయడం, అది కూడా డబ్బులు తీసుకొని, అది కూడా మహాపాపమే. దానికి సహకరించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు డాక్టర్లు, వాళ్ళ బ్యాచ్మేట్స్ అందరూ కూడా. అది కూడా మహాపాపం. ఇక్కడ భ్రూణ హత్య కాదు కానీ పాపం వాళ్ళను, కానీ చివరికి ఒకరికి సందేహం వచ్చి టెస్ట్లు అవి చేయిస్తే చివరికి వాళ్ళకి సంబంధించిన పాపే కాదు అది. ఎవరు అమ్ముతుంటే బీదవారు వారు అమ్ముతుంటే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం, లేదు ఎవరైనా చనిపోయారని చెప్పి పాపను తీసుకొచ్చి వీళ్ళ దగ్గర చేరిస్తే ఆ డాక్టర్లో నర్సులో వేరే హాస్పిటల్ నుంచి ఆమెను ఆ పాపను ఈ విధంగా, ఇవన్నీ కూడా పాపాలే అనమాట. ఇవన్నీ పాపములేనండి. పాపం అంటే దానికి ఒక పెద్ద నిర్వచనం ఏం లేదండి. ఇతరుని హింసించేది పాపము అంతే. నీవు ఎవరిని హింసించకుండా నువ్వు చేసుకో, పర్వాలేదు. కానీ ఇతరుని ఏ విధంగానైనా మానసికంగా శారీరకంగా ఏ విధంగా హింసించినా కూడా అది పాపకరమే అన్నమాట. కాబట్టి ఆ విధంగా బంగారం దొంగిలించేవాడు, అది మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలామంది ఇంటి దొంగలలో ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఇటువంటి దొంగతనం చేసేటువంటి వారు, వీరి సాంగత్యం పొందేవారు కూడా సూకరం అనేటువంటి నరకంలో పడతారు. అంతేకాదు రాజన్య వైశ్య తాలే తథైవ గురుతల్పగా తప్తకుండే స్వశ్రుగామి హంతి రాజవటాచ్య సాధ్వీ విక్రయ కృబంధ పాల కేసరి విక్రయీ తప్తలోహే పదంచేతే యచ్చ వక్తం పరిత్యజే సృషాం సుతాం చాపి గత్వా మహాజ్వాలే నిపాత్యతే అవమంతా గురూణాం యో యశ్చ అక్రోష్ట నరాదమః వేద దూషయితా యశ్చ వేద విక్రియకశ్చయః అగమ్యగామి యశ్చ స్యాత్ తే యాంతి లవణం ద్విజః. ఇంకా కూడా లవణం ద్విజ, సారండి, ద్విజ కాదు, ద్విజ. ద్విజ అంటే సంబోధించడం లేదు, ద్విజ అంటే బ్రాహ్మణుడు అని ఒక స్టేట్మెంట్ అనమాట. కాబట్టి ఇక జాగ్రత్తగా చదవాలి. ద్విజ ద్విజ, ఇక్కడ ద్విజ అనమాట. అంటే ద్విజవర్య అని చెప్పి పరాశర మహర్షి ఆత్రేయ మహర్షి చెప్తున్నాడు. ఏమని? గురువులను అవమానించేవాడు, ఆ గురువులతో కఠిన వచనాలు పలికే అధముడు, అంతేకాదు వేదాలను దూషించేవాడు, వేద దూషయితాయశ్చ వేద విక్రియకశ్చయ, వేదాలను అమ్ముకునే జీవించేవాడు. అందుకే అసలు మన పూర్వకాలంలో వేదాలు కానీ ఏదైనా విద్య నేర్పించేదానికి ప్రత్యేకంగా ఇది కూడా చెప్పుకున్నాం మనం, ప్రత్యేకంగా ఇంతని ధనం తీసుకునేవారు కాదండి. అంటే విద్య అనేది అంత పవిత్రమైనది అనమాట. మనకు తెలిసిన విద్యను అందజేయాలి అంతే ఇతరులకి, వీలైతే. లేదు అంటే నా వల్ల కాదని చెప్పాలి. అంతేగాని విద్యను అమ్ముకోవడం అనేది చాలా ఘోరమైనట్టు పాపం అని చెప్పి అందులో ప్రత్యేకంగా వేదాలను అమ్ముకొని జీవించేవాడు, వేదాలను అమ్ముకొని జీవించేవాడు. అందుకని ఈ రోజుల్లో కూడా వేద పాఠశాలలో స్టైఫెండ్ ఇస్తాడో పోయేవాళ్ళు లేరండి. అంటే ఏంటి? ఆయన గురువుకి ఇవ్వడం వదిలేసేయండి, గురువే మనకి ఉండేందుకు వసతి, తినేందుకు భోజనము, కట్టుకునేందుకు బట్ట అన్నీ ఇచ్చి కూడా ఉండమని నేర్చుకోమంటే కూడా నేర్చుకునే వాళ్ళు అరుదైపోతున్నారు ఇప్పుడు, అరుదైపోయారు. ఎందుకంటే మన విద్యలు ఈ వేదాలు ఇవన్నీ కూడా దేనికి పనికిరావేమో, మన జీవితంలో మనం నిలదొక్కునేందుకు ఉపయోగపడదేమో అనేటువంటి ఒక భయం ఏర్పడింది అనమాట. ఆ భయంతో ఆ వైపు ఎవరు పోవటం లేదు. ఏదో సరదాగా నేర్చుకోవటం వేరండి. అన్నీ అయిపోయిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత ఏదో సరదాగా నేర్చుకుందామని నేర్చుకునేవారు. ఆ సరదాగా నేర్చుకోవడం అంత, అంటే వేదం ఉన్నటువంటి చాలా సుదీర్ఘకాలంగా నేర్చుకోవాలి. చిన్నతనంలో నేర్చుకుంటే అవి జ్ఞాపశక్తి కానీ లేదు ఆ ఉచ్చారణలో కానీ అవన్నీ చక్కగా ఏర్పడతాయి మేడం. చిన్న వయసులోనే ఉపనయనం అవ్వగానే దాంట్లో వేదం నేర్చుకోవాలి. అంతేగాని వయసు అయిపోయిన తర్వాత నేర్చుకునేది దానికి తగ్గట్టుగానే ఉంటుంది. కాకపోతే మన కుతూహలం ఉంటుంది, నేర్చుకోవాలి వేదం అంటే ఏమిటి అసలు. ఎందుకంటే ప్రతిరోజు వేద సూక్తులు వింటూనే ఉంటాం ఏదో ఒకటి, కాబట్టి దాన్ని అసలు ఏమిటని కుతూహలం ఉంటుంది. కానీ సరైన సమయం అది కాదన్నమాట, దాన్ని పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే. తర్వాత అటువంటి వారందరూ కూడా
నరకానికి పోతారనమాట. పొందరాని పొందులు పొందేవాడు లవణమని నరక యాంతి అగమ్యగామి యశస్యా తే యాంతి లవణం ద్విజ. ఇంకా దొంగ మర్యాదను మీరినవాడు విమోహం అనేటువంటి నరకంలో పడతారనమాట. విమోహం అనేటువంటి నరకంలో దేవతను ద్విజులను తల్లిదండ్రులను ద్వేషించేవారు. చోరో విమోహే పద్ధతి మర్యాద దూషకత్తథా దేవద్విజ పితృద్వేష్ట. దేవ ద్విజ పితృద్వేష్ట. ఇది దేవ ద్విజ అంటే దేవతలను, ద్విజులను ద్విజ అంటే అదేవిధంగా తల్లిదండ్రులు. ద్విజులను అంటే బ్రాహ్మణులు అనే అర్థం అండి. బ్రాహ్మణును అంటే ఇక్కడ ద్వేషించేవాడు అంటే ద్వేషం అంటే వేరే. అది అకారణంగా ద్వేషించడం అంటే ఎవరో ఒక బ్రాహ్మణుడు ఏదో చేశాడని, ఏదో ఒక ద్విజుడు ఏదో చేశాడని, లేదో ఒక అర్చకుడు ఏదో దొంగతనం చేశాడు గుడిలో అనుకోండి, అందరూ కూడా అర్చకులందరూ దొంగలండి కొంతమంది అంటుంటారు. ఈ అర్చకులందరూ ఈ బాపన వాళ్ళందరూ దొంగలని అంటే ఏదో ఇతర దీంట్లో ఎవరు అటువంటి వారు లేరనే విధంగా అలా కాదంటే ఈ విధంగా ద్వేషించేవారు అనమాట. అక్కడ ఒక వ్యక్తిగతంగా చూడాలి, అంతేగాని ఒక మొత్తము ఒక సమూహాన్నే అలా నిందించడం సరికాదు, ద్వేషించడం సరికాదు. ఎందుకంటే బ్రాహ్మణులు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా దేశము సంఘము యొక్క క్షేమాన్ని కోరి అతను ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే ఉన్నారు ఈ రోజుల్లో కూడా మంచి బ్రాహ్మణులు ఉన్నారు, లేరు కదా. ఆ రోజుల్లో కూడా కుట్రలు కుతంత్రాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మహాభారతం రామాయణం అన్ని చోట్ల ఉన్నారు కదండి, కుతంత్రాలు చేసినటువంటి బ్రాహ్మణులు ఉన్నారు. అది ఎందుకని అటువంటి అవసరాలు వచ్చి ఉంటాయి, లేదు రాజుల చెంత చేరినప్పుడు అలా చేయవలసి వచ్చి ఉంటాయి. ఆ విధంగా ఈ రోజుల్లో కూడా పాపం బీదరికంలో ఉంటారు. ఏం చేస్తారు, ఏదో చిన్న గుళ్ళో గంట కొట్టుకుంటూ జీవితం గడపాలి అనుకుంటే ఇబ్బంది అయిపోతుంది. సంసారం పెరిగిపోయే సంసారం అవసరాలు, దానివల్ల కాస్త ఇంద్రియ నిగ్రహం కోల్పోయి దొంగతనాలకు పాల్పడటం కానీ ఇలా చేస్తూ ఉంటారు. లేదు చేతులు జాపటం అంటే తాము చేయకూడనటువంటి పనులు చేస్తుంటారు అనమాట. అది ఏదో సినిమాలో చెప్పినప్పుడు నేరం నాది కాదు ఆకలిది అన్నట్లుగా దొంగతనం చేస్తే నేరం నాది కాదు ఆకలిది అన్నా అంట. ఆకలే లేకుండా ఉంటే నేరం చేయరు కదా, కాబట్టి నాది కాదండి. ఆ విధంగా ఎన్నో కారణాల్లో అటువంటి తప్పిదాలు చేస్తుంటారు. అందుకని ఒక సమూహాన్ని నిందించడం అనమాట ఇక్కడ ద్వేషించడం అంటే. నిందించడం, ద్వేషించడం. ఏ సమూహాన్ని కూడా మనం చెప్పకూడదండి. అలా రెడ్లందరూ ఇలాగండి, బ్రాహ్మణులందరూ ఇలాగండి. కొంతమంది అంటుంటారు, ఎక్కడో ఒకటి ఆరా వాళ్ళకి ఏదో అసౌకర్యం కలిగి ఉంటుంది బలాని వాళ్ళ వల్ల. ఇంకా వాళ్ళు ఏమిటి అనేది తెలుసుకొని వాళ్ళు కాపులందరూ ఇంతేనండి, రెడ్లందరూ ఇంతేనండి, బ్రాహ్మణులందరూ ఇంతేనండి అంటుంటారు చాలా మంది, ఏదో కాలక్షేపానికి అనమాట. ఆ తర్వాత రత్నాలను పాడు చేసేవాడు కృమిభక్షం అనే నరకానికి పోతారు. శాస్త్రవీతంగా యజ్ఞాలు ఆచరించకుండా దుష్ట యజ్ఞాలు చేసేవాడు కృమీశ నరకంలో పడతాడు. ఇలాగా మనం కొన్ని నరకాల గురించి తెలుసుకున్నాం అనమాట ఈ 14 శ్లోకాలు నాకు తెలిసిన తర్వాత. ఇంకా మరి ఆ తర్వాత శ్లోకాలు కూడా మనం 15వ శ్లోకం నుంచి ఇంకా ఎటువంటి నరకాలు, ఎటువంటి పాపాలు ఏమిటి అనేటువంటిది మనం చదువుకున్నాం ఈరోజు. కాబట్టి 15వ విష్ణు పురాణంలో ద్వితీయ అంశంలో 6వ అధ్యాయంలో 15వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాం. పితృదేవాతిథీన్ యశ్చ పర్యస్నాతి నరాధమ. పర్యస్నాతి నరా అధమః లాలాభక్షే సయాతి ఉగ్రే శరకర్తాచ వేధకే. ఇక్కడ ఒకే శ్లోకంలో 2 నరకాల గురించి చెప్పబడిందండి. ఇంతకుముందు 14వ శ్లోకంలో 3 నరకాలు చెప్పబడింది. చోరో విమోహే, తర్వాత దేవద్విజ పితృద్వేష్ట రత్నదూషయాచ సయాతి కృమిభక్షే క్రిమి కాదండి, కృమిభక్షే వై కృమీసే. అక్కడ 2 మొత్తం కలిపితే ఇప్పటికి 9 అయినండి, 9 నరకాలు అయినాయి అన్నమాట. అంటే ఈ 14వ శ్లోకం వరకు అంటే లెక్క పెట్టుకుంటూ పోతుంది. మొత్తం ఇందాక చెప్పినట్లుగా 28 ఉన్నాయి. మరి 28 గురించి చెప్పబడిందా లేదా చూద్దాం మరి. ఆ తర్వాత ఈ 15వ శ్లోకంలో పితృదేవ అతిథీన్ యశ్చ పర్యస్నాతి. పర్యస్నాతి, పరి అంటే దాటుకొని అర్థం. పరి అంటే విడిచిపెట్టి అనేటువంటి అర్థంలో చెప్పబడింది అనమాట పరి అంటే. ఇక్కడ పరి అస్నాతి అంటే ఏమిటి, భోంచేయడం అని అర్థం అండి అస్నాతి. ఇక్కడ పర్యస్నాతి నర అధమః అన్నారు. నరాధమ అంటే ఎవరైతే విడిచిపెట్టి, ఎవరిని, నరాధముడు అనేటువంటి నరాధముడు ఎవరిని విడిచిపెట్టి, పితృదేవ అతిథీన్, పితృదేవతలు, దేవతలు, అతిథులు, పితృదేవ అతిథీన్ యశ్చ పర్యస్నాతి నరాధమ, అటువంటి వారిని విడిచిపెట్టి భుజించే నరాధముడు
ఉగ్రమైన లాలాభక్షం అనేటువంటి నరకానికి పోతాడు. లాలాభక్షే స యాతి ఉగ్రే, లాలాభక్షే స యాతి ఉగ్రే, లాలాభక్షం అనేటువంటి నరకానికి పోతాడు. అంతేకాదు శరకర్తాచ వేదకే, బాణాలు చేసేవాడు వేదకం అనే నరకంలో పడతాడు. యాతి ఉగ్రే నర శరకర్త, శర అంటే బాణం అండి, శరకర్త అంటే ఏమిటి, తయారు చేసేవాడు అని అర్థం. వాడు ఉగ్రమైన వేదకం నరకంలోకి తరుమబడతాడు. ఇక్కడ బాణాలు చేసేటువంటి వాడు అంటే మనం ఒక విధంగా ఆలోచిస్తే ఆయుధాలని చెప్పుకోవచ్చండి. ఇది ఈ పురాణంలో ఈ శ్లోకం చదవగానే మనకి ఇంకోటి జ్ఞాపకం వస్తుంది. ఈ రోజుల్లో ప్రతి దేశం కూడా కాస్తో కూస్తో ఆయుధాలు తయారు చేసుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళందరూ నరకానికి పోతారా? మన ప్రధాని నరకానికి పోతారా, లేదు మన రక్షణ మంత్రి నరకానికి పోతారా, లేదు మన దేశంలో ఉన్నటువంటి అంటే డిఫెన్స్ వాళ్ళు పోతారంటే అలా కాదు. ఇక్కడ అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఒక మనస్సులో స్వీయ రక్షణకు కాకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు కానీ, లేదు ఇతర రాజ్యాలపైన మన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి, నిలుపుకోవడానికి, లేదు కొత్తగా ఆధిపత్యాన్ని ఉంచేందుకు తయారు చేసేటువంటి ఆయుధాలని చెప్పుకోవచ్చు మనం. అంటే ఏమిటి, అక్కడ అవసరం లేకుండా, ఉదాహరణకి భారతదేశం మనం పుట్టే 60-70 సంవత్సరాలు ఎందుకు, మన స్వాతంత్రం వచ్చిన తర్వాతనే చూసుకొని అంతకుముందు ఏం జరిగిందో మనకు వదిలేద్దాం. అప్పటి నుంచి కూడా మన దేశ చరిత్రలో ఎక్కడ కూడా, మన దేశ చరిత్రలో భారతదేశం అంటే అందుకే ఈ దేశం అంత గౌరవం. మన దేశ చరిత్రలో ఎప్పుడు కూడా మనము ఇతర దేశాల పైన దండయాత్ర చేయడము, లేదు ఇతర దేశం అంటే రాజ్యకాంక్ష అంటారు, దానికోసం మనం ఎప్పుడు కూడా ఆయుధాలను ఎంచుకోలేదు. కానీ దురదృష్టవశాత్తు మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల యొక్క పద్ధతి వలన, వాళ్ళ యొక్క ఆలోచన విధానం వలన మన ఆత్మరక్షణ కోసము ఆయుధాలని ఖచ్చితంగా తయారు చేసుకోవాల్సిన అవసరం వస్తుందన్నమాట. అది ఎప్పటికైనా వస్తుంది. ఎందుకంటే మనం చేతులు కట్టుకున్నాం అనుకో, శాంతి శాంతి అంటుంటే మనం ఒకసారి అనుభవించాం చైనా దగ్గర. అటువంటి మరి ప్రజల యొక్క రక్షణ బాధ్యత ఎవరిదండి? మన దేశ పాలకులది. కాబట్టి అటువంటి ఆయుధాలను అదే మీకు ఇతర దేశాలు ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్నది మనం చూస్తున్నాం. 10-15 రోజుల నుంచి అసలు ఎవరి గురించి కూడా ఆలోచించకుండా యుద్ధం చేసుకుంటున్నారు, ఒక చిన్న కారణం బట్టి. అంతేగాని ఒక విశాల దృక్పథం అనేది లేదనమాట. ముఖ్యంగా ఒక యుద్ధం చేస్తే దాన్ని మన ఇద్దరి మధ్య మనం ఏదో కొట్టుకున్నాం అనుకోండి, ఉదాహరణకి చేతులు బట్టి కొట్టుకుంటే తగిలితే మన ఇద్దరికి తగులుతుంది, మన ఇద్దరం కింద పడతాం, మన ఇద్దరం కాళ్ళు వీడ్చుకుంటాం, లేదు ప్రాణాలు పోతాం. కానీ ఇటువంటి మారణాయుధాలు పెట్టి ఉపయోగిస్తూ యుద్ధాలు చేస్తే అటు ప్రాణ నష్టమే కాదు, మొత్తము ఆర్థిక పరిస్థితి కూడా తల్లకిందులు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అంటే యుద్ధం చేసేటువంటి ఆ యొక్క రాజ్యాలే కాదు, ఆ యుద్ధం చేసే రాజ్యాలే కాదు, మొత్తము ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన కూడా కోలుకోలేనటువంటి దెబ్బ ఉంది. ఎందుకంటే పాత రోజులు పోయినాయి. ఇతర దేశాల పైన ఆధారపడకుండా మనకు మనం స్వయంగా ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే నాగరికత పెరుగుతూ పోతూ ఉంటుందో అది ఇతర దేశాలపైన ఆధారపడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది, దేనికో ఒక దానికి ఉంటుంది. అలాంటి పరిస్థితులు అన్ని దేశాలు, కానీ అటువంటిది అని చెప్పుకోవాలి మనం. అక్కడ మనకి ముఖ్యంగా ఏమిటి, సుప్రీమేసీ అంటారు, అంటే పై చెయ్యి అనమాట. ఆ పై చెయ్యి కోసం జరిగేటువంటి యుద్ధాలు ఇవి. వాటి కోసం ఆయుధాలు పోగు చేసుకుంటారు. అదొక పెద్ద వ్యవస్థ అనమాట. ఆయుధాలు తయారు చేసుకునేటువంటి. ఎందుకంటే ఎక్కడైనా యుద్ధం జరిగితే మరి వీళ్ళే ఆయుధాలు ఇచ్చి కొట్టుకోండి. కొంతమంది ఉంటారు, ఇద్దరు కొట్టుకుని ఉంటే చూస్తూ ఉన్నటువంటి 2 కర్రలు తీస్తారు, ఇద్దరికి ఇస్తారు కర్రలు, ఒకరికి ఇవ్వరు. ఒకరికి ఇస్తే అయిపోతుంది పని, 10 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. కానీ ఇద్దరికి ఇస్తారు, ఎందుకంటే వీరికి కావాల్సింది ఇద్దరికి కర్రలు ఇస్తే, లేదు ఆయుధాలు ఇస్తే వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే మన ఆయుధ సప్లైకి, దానివల్ల మన ఆర్థిక వ్యవస్థను బాగా పరిపుష్టం చేసుకోగలుగుతాం అనమాట. అటువంటిది అని, ఎందుకంటే ఇంతకు విస్తృతమైన అర్థం ఉండాలి. అంతేగాని మనం అనుకోవచ్చు అరే ఆయుధాలు చేస్తే తప్ప అని చెప్పి, కానీ అలా కాదు. ఇక్కడ అట్లాగే ఇక్కడ బాణాలు చేసేవాడు అన్నారు. బాణం అంటే ఆ రోజుల్లో ఆయుధం కింద లెక్కే కదా. అటువంటి వారు అనేక ఆయుధాలు ఉన్నాయి ఆ రోజుల్లో. రామాయణం చదువుకున్నాం. హనుమంతుడు అయితే చేతికి అందినంత ఒక ఆయుధంగా ఉపయోగించాడు ఆయన. చెట్టు పుట్ట ఏదైతే అది కాకుండా ఆయుధాలు చేస్తూ అంటే ఇనుప ఒక గదలాగా ఉండేటువంటిది అని చాలా ఆయుధాలు చదువుకున్నాం మనం. ఆ విధంగా తయారు చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా
వేదకే అంటే వేదకం అనే నరకంలో పడతారు. కరోతి కర్ణినో యచ్చ ఖడ్గాది కృత్ నరహ ప్రయాంతి ఏతే విశసనే నరకే వృషదారుణే. ఇక ఇది 12వ నరకం అన్నమాట. ఈ 16వ శ్లోకంలో కర్ణి అనే పేరు గల బాణాలు తయారు చేయడం. అంటే బాణాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. పత్రమును, కర్ణి అంటే ఆ బాణం యొక్క మొన అంటే చివరి భాగం అంటే మొదటి భాగమే అండి, చివరి కాదు. అది దాని యొక్క రూపాన్ని బట్టి బాణాలు అనేక రకాల పేర్లతో పిలువబడుతుందంట. మనకి తుపాకులు ఉంటాయి కదండి, AK-47 మామూలు గన్ను, స్టెన్ గన్ను, AK-47 ఇలాగ రకాలు ఉంటాయి అనమాట. వాడిని ఎంత వేగంగా పేల్చగలిగితే అంత నష్టం ఎక్కువ ఉండే. ఆ విధంగా ఇక్కడ బాణాలు కూడా రకరకాల బాణాలు ఉంటాయి. అంటే అవి దూసుకుపోయేటువంటి వేగం అలాంటివి కొన్ని బాగా దూసుకుపోయి లోపలగా వెళ్ళిపోయి బయట నుంచి వచ్చేసాడు కొన్ని అలాగే బాణాలు. దాంట్లో కర్ణి అనే పేరు గల బాణాలు తయారు చేయవాడు కరోతి కర్ణినో యహాచ అంటే ఎవడైతే అని. కర్ణినో కరోతి యహాచ అంటే కర్ణిన అంటే బాణాల్లో ఒక విధమైనటువంటి పదును గలవి అన్నమాట. అది తయారు చేసేవాడు. కర్దిన అనబడు పదునైన తక్షణమే ప్రాణాలు తీసే బాణాలు కర్ణిన అంటే. వాటిని ఉత్పత్తి చేసేవాడు కత్తులను చేసేవాడు కరోతి కర్ణినో యశ్చ ఖడ్గాది కృత్ నరహ ప్రయాంతి ఏతే. ప్రయాంతి అంటే ఏమిటి? పోతారు అని అర్థం. ఎక్కడికి? ప్రయాంతి ఏతే, వీళ్ళందరూ ప్రయాణమై పోతారు. ఎక్కడికి? విశసనే నరకే. విశసనే అంటే విశసనం అనేటువంటి నరకానికి పోతాడనమాట. కరోతి కర్ణినో యహాచ, ఇక్కడ పోతారు అని చెప్పలేదండి, ఎందుకంటే కరోతి కర్ణినో యహాచ అని అంటే ఏకవచనంలా చెప్పండి. కర్ణి అనే పేరు గల బాణాలు తయారు చేయువాడు యహాచ ఎవడైతే ఖడ్గాది కృత్ నరహ ఖడ్గం ఉన్నగు శస్త్రాలు తయారు చేయి నరుడు మిక్కిలి భయంకరమైన విశసనం అనే నరక. అది కూడా ఎలాంటిది? వృష దారుణే, మామూలు నరకం కాదండి. దీన్ని బట్టి మనం ఆయుధాలు తయారు చేయాలంటే ఆలోచించాలి అనే విషయం మనం తెలుసుకోవాలన్నమాట. అంటే నరకము, పాపము, పుణ్యము, నరకము అనేటువంటి భయం ఉన్న వాళ్ళకన్నమాట. అయ్యో ఇటువంటి నరకానికి పోతాం కదా, మనకి ఎందుకులే, తయారు చేసేవాడు ఉంటేనే ఉపయోగించేవాడు ఉంటాడు, అంతే కదండి. ఆయుధాలు తయారు చేసేవాడే లేదనుకోండి, ఇంకా ఎలా ఉపయోగించగలుగుతారు? ఉపయోగించలేదు. కాబట్టి ముఖ్యమైన కారణం ఎవరు? తయారు చేసేవాడే. ఆ ఆయుధాలు తయారు చేసేవాడు చేయలేదనుకోండి, ఇప్పుడు ముందు రోజుల్లో యుద్ధాలు అంటే బాణాలు వేసుకునేవారు, ప్రాణ నష్టం జరిగేది ఆ రోజుల్లో కూడా. కానీ యుద్ధాల్లో బాణాలు వేసుకునేవారు, ఎదురుగా యుద్ధం చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు ఎక్కడుంటారో, ఎక్కడి నుంచి బాణం అవుతుందో తెలియదు, ఎక్కడి నుంచి మనకి మిజైల్ వచ్చి క్షిపణి వచ్చి పడుతుందో తెలియదు, ఎటువంటి క్షిపణో తెలియదు, దానికి ఎటువంటి వార్ హెడ్ అంటారు, అంటే క్షిపణి ముందు భాగంలో ఉంచబడినటువంటి ఒక ఇదనమాట. అంటే దాంట్లో అది కింద పడినప్పుడు అది పేలి దాంట్లో ఉండేటువంటి పదార్థం ఏది పెట్టబడిందో దాని వలన నష్టం తీవ్రంగా జరుగుతుంది అనమాట. దాని వలన ఆ విధమైన క్షిపణులు ఎంత దూరమో 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు గురి తప్పకుండా పడుతుంటాయి అనమాట. అటువంటి తయారు చేశారు కాబట్టి ఉపయోగిస్తున్నారు, అంతే. అదొక పెద్ద ఇండస్ట్రీ, అదొక పెద్ద అదే కొన్ని దేశాలు ఆర్థిక వ్యవస్థకి అవే కారణం. దాని తర్వాతనే ఈ మిగిలినవి. మన రాష్ట్రాలకు అన్నింటిలో ప్రస్తుతం ఏంటంటే ఆర్థిక వ్యవస్థకి ముఖ్య కారణాలు ఏవి నిలబడాలంటే మద్యం అండి. చెప్పుకోకూడదు ఇవన్నీ కూడా, ఈ క్లాసులో చెప్పుకోకూడదు, కానీ మద్యం ప్రతి రాష్ట్రము చాలా వరకు ఏ రాష్ట్రాలైతే మద్యపానం నిషేధిస్తామని చెప్పారో ఆ రాష్ట్రాల్లోనే మద్యపానం నుంచి వచ్చేటువంటి డబ్బు ఆదాయమే ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని నిలబెడుతుంది అనమాట. అందుకే చెప్తుంటారు, తాగి మనం తూలి పడిపోతేనే తూలి పడి ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ నిలబడుతుందంట. ఒక ఇంగ్లీష్ వాడు చెప్పాడు, చాలా చక్కగా చెప్పాడు ఇంగ్లీష్లో. అంటే మనం తూలి పడిపోతే తాగి ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది, మనం నిలబడి తాగకుండా ఉన్నాం అనుకోండి ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది. అంత ఘోరంగా తయారైంది. ఇది లేని రోజుల్లో ఎలా ఉందో తెలియదు, మరి ఇది ఒకసారి వచ్చిన తర్వాత. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే తాగేవాడు ఉన్నాడు కాబట్టి తయారు చేస్తున్నారు. అందరూ కూడా క్రమశిక్షణతో నేను తాగకూడదు అనుకున్నాను అనుకోండి, లేదు ఇంట్లో స్త్రీలందరూ మగవాడిని కట్టేసి బయటకు పోనీయకుండా తాగనీయకుండా చేశారనుకోండి, ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. కాబట్టి తాగేవాడే ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్నాడు. కాబట్టి అందరికీ కూడా వందనాలు చేయాలి మనం, ఎవరెవరు తాగే ఉన్నారో వాళ్ళందరికీ కూడా. ఆ తర్వాత కరోతి కర్ణినో యశ్చ ఖడ్గాది నరః ప్రయాంతి ఏతే విశసనే నరకే విష దారుణే. అంతేకాదు యోగ్యం కాని దానాలు పట్టేవాడు అసత్ ప్రతిగృహీత. ఇక్కడ ప్రతి
గృహీత. గృహీత అంటే స్వీకరించేవాడండి. ప్రతి గృహీత అంటే ఏమిటి? దానాలు పట్టేవాడు అని అర్థం. దానం, ప్రతి గృహీత అంటే మనకి ఇచ్చినటువంటి దానాన్ని తీసుకునేవాడు. అసత్ అంటే ఏమిటి? యోగ్యం కాని అని అర్థం అండి. అసత్ ప్రతి గృహీతాతు నరకే యాతి అధోముఖే. నరకే యాతి అధోముఖే. హోమంలో యజనం చేయకూడనటువంటి పదార్థాలు. అయాజ్య యాజకశ్చైవ. యాజక అంటే ఏమిటి? యజనం అంటే యజ్ఞం, హోమం అనమాట. ఈ హోమంలో అయాజ్య యాజకశ్చైవ తదా నక్షత్ర సూచక. హోమంలో యజనం చేయకూడని పదార్థాలు వేల్చే యాజకుడు శాస్త్రం పూర్తిగా తెలియకుండా తదా నక్షత్ర సూచక, తెలియకుండా నక్షత్రాలు మాత్రం లెక్కించి దైవజ్ఞుడుగా నటించే నక్షత్ర సూచకుడు అధోముఖం అనేటువంటి నరకానికి పోతారు. ఇవన్నీ కూడా ఏం లేదండి, అబద్ధాలు చెప్పేవారని అర్థం. కొంతమంది ఉంటారు ఏమీ పెద్దగా జ్ఞానం ఉండదు వారికి, కానీ వాళ్ళందు జ్ఞానం బాగా ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా చెప్పుకోరు. వాడు ఎప్పుడు వాళ్ళని గుర్తించాలనుకుంటాడు, కానీ తానుగా పోయి నన్ను గుర్తించని చెప్పుకోడు. కానీ కొంతమంది ధనార్జన కోసము తెలిసినది కొంతైనా కూడా ఎంతో ధైర్యంగా తనకు అన్నీ తెలుసని చెప్పి సంఘంలో చలామణి అవుతూ ఉంటారు అనమాట. అటువంటి వారు చాలా మంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఒక నరకం ఉన్నది. ఆ నరకం పేరే అధోముఖం అనేటువంటి నరకం. దానికి పోతారనమాట. యోగ్యం కాని దానాలు పట్టేవాడు, యోగ్యం కాని దానాలు పట్టేవాడు. ఇక్కడ ఇంకో విషయం గమనించాలండి మనం. నీకు ఆ దానం బట్టే యోగ్యత ఉన్నదా లేదా అనేటువంటిది ఆ నిన్ను పిలిచినప్పుడే దానం పట్టేందుకు నువ్వు ఆలోచించాలి అన్నమాట. పిలిచేవాడికి తెలియకపోవచ్చు ఒకవేళ, కానీ నేను యోగ్యుడు కాను అని చెప్పాలి. నేను యోగ్యుడు కాను. కొన్ని సందర్భాల్లో కొంత సమయం ఉంటుందండి. ఒక కార్యక్రమం పోయిన తర్వాత ఇంకో కార్యక్రమానికి మధ్యలో కొంత సమయం ఉండాలన్నమాట ధర్మ ప్రకారం. అంటే దాంట్లో పరమార్థాలు వేరే ఉండొచ్చు. కానీ కొంతమంది ఉంటారు, ఈరోజు పొద్దున్న మన ఇంట్లో అంటే స్వామిగా భోక్తగా కూర్చుంటారు. కూర్చొని 11 గంటల ఫినిష్ చేసి వేరే చోటు పోతారు, మళ్ళీ అక్కడ 3 గంటలకి. అవన్నీ కూడా యోగ్యం కాని దానాలే అన్నమాట. అది సరైన పద్ధతి కాదు, కానీ ధనార్జన అయిపోయింది అనమాట. అదే కాదు, వాళ్ళకి ధనార్జన. మన దురదృష్టం ఏంటంటే మన పరిస్థితులు, ముఖ్యంగా బ్రాహ్మణులు, హిందువులు, వీళ్ళకి అన్నిటికీ ఎలా అయిపోయిందంటే ప్రతిదానికి కూడా కరువైపోయారు మనుషులు, కరువైపోయారు అంట. అందువల్ల మనం కూడా ఏదో ఇవన్నీ చూడటం లేదు, తెలిసినా కూడా చూసి చూడనట్టుగా పోతున్నాం. అటువంటి యోగ్యం కానీ దానాలు పట్టేవాడు, హోమంలో యజనం చేయకూడని పదార్థాలు వేల్చేవాడు నాయకుడు, శాస్త్రం పూర్తిగా తెలియకుండా నక్షత్రాలు మాత్రం లెక్కించి, అంటే ఏమీ తెలియదు, పెద్దగా ఈ విషయాలు ఏమి తెలియదు, అయినా కూడా ఏదో కూర్చోబెట్టి ఏదో ఒకటి చెప్పడం, తమలపాకులో 4 ఒక్కలు వేసేసి వాటిని లెక్కలు కట్టి పని అవుతుందా అవదా చెప్పేటువంటి వాళ్ళు. అంటే దానికో శాస్త్రం ఉందండి దానికి కూడా. అంటే ఈ ప్రశ్నలు చెప్పే వాళ్ళకి, అంటే ప్రశ్న అడిగితే మనం అది సమాధానం చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. మీ ఇంట్లో పశువులు తప్పిపోయినా, లేదు మీ ఇంట్లో దొంగతనం జరిగింది అనుకోండి, దానికి ఎవరు చేశారు ఏమిటి అనే అంటే కూడా ఖచ్చితంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు దానికి తగ్గట్లుగా అన్ని పవిత్రంగా ఉంటారు వాళ్ళు. దానికి కొన్ని ఉపాసనలు అవన్నీ ఉంటాయి, ఊరికే చెప్పలేరు అందరు కూడా. కానీ కొంతమంది ఊరికే చెప్తారు, దానికి ఒక టెక్నిక్ పెట్టుకుంటారు అనమాట. ఆ టెక్నిక్లో చెప్తున్నారు. అలా చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా అలా కాకుండా శాస్త్ర ప్రకారం నేర్చుకొని మంచి చెడు చెప్పేవాళ్ళు కాదు ఇది. ఇట్లా ఏమీ తెలియకుండా మోసం చేసేటువంటి వారు అనమాట. సంఘంలో చాలా మంది కనబడుతున్నారు ఈ మధ్యకాలంలో. అసలు ఏదో డిగ్రీలు చదువుకొని ఎంబీబీఎస్ అని ప్రచారంలో పోతున్నారు చాలా మంది. డాక్టర్లుగా శుభ్రంగా ఏ పల్లెటూరులోనో ఎంబీబీఎస్ బోర్డు వేసుకొని ఆపరేషన్ల వరకు పోయి, ఆపరేషన్ వికటించిన తర్వాత అసలు విషయం బయటపడి దేహశుద్ధి గావించున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంత ధైర్యంగా అన్నమాట. వారందరూ ఇటువంటి నరకానికి పోతారు. ఆ తరువాత ఏ నరకము? అధోముఖం అనేటువంటి నరకానికి పోతారు. ఆ తరువాత వేగే పూయవహేచ ఏకో యాతి మృష్టాన్నభృన్నరః లాక్షా మాంసరసానాంచ తిలానాం లవణస్థిత విక్రేత బ్రాహ్మణో యాతి తమేవ నరకం ద్విజా. ఇంకా ఇంకో నరకం చెప్తున్నారు 14వది. ఏమిటా నరకం? పూయవహం. వేగి పూయవహే, నిష్ఠుర కర్మలాచరించేటువంటి సాహసికుడు పూయవహం అనే నరకానికి పోతాడు. యాతి, అంతేకాదు మృష్టాన్నభుట్ నరహ. మృష్టాన్నభుక్ అంటే దగ్గర వారికి ఎవరికి పెట్టకుండా రుచికరమైన భోజనాన్ని ఒంటరిగా భుజించే నరుడు. అంతేకాదు లాక్ష మాంస రసానాంచ, లక్క మాంసము, మధ్వాది రసాలు
నువ్వులు తిలానాం లవణస్య చ, నువ్వులు ఉప్పు అయ్యే అమ్మేటువంటి బ్రాహ్మణుడు. అంటే ఇవన్నీ బ్రాహ్మణుడు అమ్మేటువంటి కాదండి. బ్రాహ్మణుడికి ధర్మశాస్త్ర ప్రకారం చెప్పబడినవన్నీ కూడా వేరే ఉన్నాయి, అతను ఆచరించవలసినవన్నీ కూడా వేరే ఉన్నాయి. కానీ వాటిని వదిలిపెట్టి ఇటువంటి వాటిని లక్క, మాంసం, మధ్వాది రసాలు, నువ్వులు, ఉప్పు అయ్యే అమ్మేటువంటి బ్రాహ్మణుడు అదే నరకానికి పోతారు. ఏ నరకము? పూయవహం అనే నరకానికి. అక్కడ ఇంకా ఎవరు పోతారు? అంత వీళ్ళకంటే ముందు ఎవరుంటారు అక్కడ? మృష్టాన్నభుర్ నరహ పూయవహే చ ఏకో యాతి ముష్టాన్న ఉన్నరహ. కాబట్టి ఈ ముష్టాన్న ఉన్నరహ అంటే ఎవరికి పెట్టకుండా, దగ్గర వారికి ఎవరికి పెట్టకుండా రుచికరమైన భోజనాన్ని ఒంటరిగా భుజించే నరుడు. చూడండి ఎంత గొప్ప నరకం. అంటే మన ఇంట్లో ఏదైనా వండుకుంటే ముందు అతిథులకు పెట్టాలి, లేదు అందరూ భుజించాలి కలిసి, అందరూ కలిసి భుజించాలి. అంతేగాని ఇంట్లో పెద్ద మాత్రం జాగ్రత్తగా దాచిపెట్టుకొని మిగిలిన అందరికీ పంచి రుచికరమైన పదార్థం తాను తినకూడదు. అలా తింటే ఇటువంటి నరకానికి పోతారు. ఆ తరువాత ఇంకా గొప్ప విషయం చెప్పండి అంటే మనం ఇది ఊహించి ఇది మనం ఊహించి ఉండము. అటువంటిది ఒక నరకం ఉంటుంది. దీనివల్ల నరకం ప్రాప్తమవుతున్నారు. ఏంటంటే మార్జార కుక్కుట శాగ స్వ వరాహ విహంగమాన్ పోషయత్ నరకం యాతి తమేవ ద్విజసత్తమా. తమేవ అన్నారు అంటే ఏం నరకము? అదే నరకము చెప్పండి. ఏ నరకము? ముందు మనం ఏదైతే చెప్పుకున్నామో ముందు శ్లోకంలో, అంటే పూయవహం అనేటువంటి నరకానికి పోతారనమాట. ఎవరు పోతారంటే మార్జార కుక్కుట శాగ అన్నారు. మార్జార అంటే పిల్లి అండి. మార్జార అంటే పిల్లి. కుక్కుట అంటే ఏమిటి? కుక్కుడం అంటే కోడి అండి. తర్వాత ఛాగ అన్నారు. చా అంటే ఒత్తు చా అండి. ఛాగ అంటే మేక అని అర్థం అండి. సంస్కృతంలో మేక. మార్జార కుక్కుట ఛాగ స్వ అన్నారు. స్వ అంటే కుక్క అని అర్థం అండి. వరాహ అంటే పంది. విహంగమాన్ అంటే పిట్ట అని అర్థం. విహంగం అంటే పక్షులు, ఆకాశంలో విహరించేది. విహం అంటే ఆకాశంలో, విహం గా అంటే పోవడం అనేది. విహం అంటే ఆకాశంలో పోయేటువంటిది అని అర్థం. కాబట్టి ఇవన్నీ కూడా ఆకాశంలో పోయేటువంటి పక్షులు. వీటిని ఎవరైనా పెంచుకుంటారు అండి. పిల్లి, కోడి, మేక లేదు గొర్రె కూడా అండి. మేక అంటే మళ్ళీ మనకి సందేహం రావచ్చు, అంటే గొర్రెలను పెంచొచ్చా అండి అడిగేవాళ్ళు ఉంటారు. అంటే మనలో ఎవరు అటువంటి ప్రశ్న వేయర్లేండి, ఎందుకంటే మనం ఏది పెంచాం కాబట్టి. గొర్రె పెంచొచ్చా అంటారు. గొర్రె కూడా అనమాట. కుక్క, పంది, పక్షులను పోషించేవాడు కూడా క్రిమిపూయ నరకానికే పోతాడు. ఇక్కడ ఇంకో సందేహం రావచ్చు మనకి, అది మరి పిల్లి గిల్లి ఇవన్నీ కూడా మనం ఇంట్లో వాటిని ఎంతో జాగ్రత్తగా పెంచుతుంటాం కదా, అంటే ప్రేమతో పెంచుతాం కదండి. అది వేరే విషయం అండి. ప్రేమతో అది వచ్చినప్పుడు దానికి ఇంత ఆహారం పెట్టడము అది వేరే విషయం. ఇక్కడ పెంచడం అంటే వాడిని కట్టేసి ఇంట్లో పెంచడం అని అర్థం. ఎందుకంటే అది ఒక రకమైనటువంటి హింసేనండి. ఒక రకమైన హింసే. మనం అనుకుంటాం మనం ఏదో దాన్ని రక్షిస్తున్నామని చెప్పి మనం అనుకుంటాం.